దానికి స్ట్రైట్ ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆవు దూడక అనేది పాలు అనేది ఎలా తాగుతుందో చూస్తున్నారు కదా. దీన్ని ఎవరో రోడ్డు మీద వదిలేస్తారు, తల్లి లేదు. సో డైలీ దానికి 4 times పాలు పట్టించడము. చిన్న వైరస్ ఉండింది, మార్నింగ్ ఈవినింగ్ వేప నూనె పసుపు టాబ్లెట్స్ మెడిసిన్స్ వేసేసి ఇప్పుడు 50% రికవర్ అయింది. ఇంకొక 2 months పట్టుద్ది. 2 months లో ఫుల్ రికవర్ అయిపోయి నార్మల్ ఆవుల మిగతా ఆవులా అయిపోద్ది. ఇప్పుడు దాని మిల్క్ అంతా కూడా మీరు బయట నుంచి సప్లై చేసి మనం బాటిల్ లో పట్టాం కదా అలా పట్టేస్తున్నారు. దీనికి మామూలుగా స్కిన్ డిసీజ్ సార్, దానికి బాడీ మీద ఏం అప్లై చేస్తున్నారు మీరు? వేప నూనె పసుపు 2 times మార్నింగ్ ఈవినింగ్. వేప నూనెతో ఏంటంటే దోమలు అవి ఇవి కుట్టకుండా కూడా ఉంటది 2 times రాయడం వల్ల. సో మొత్తం బాడీ హీలింగ్ కూడా అవుద్ది. పసుపు యాంటీబయాటిక్, వేప నూనె కాబట్టి. చూస్తున్నా ఫ్రెండ్స్, ఈ వచ్చేసి ఈ బాటిల్ వచ్చేసి వేప నూనె అనమాట. ఈ వేప నూనె పసుపు అనేది డైలీ 2 times అనేది మనకి ఈ దూడక అనేది అప్లై చేయడం జరుగుతుంది. మనకి దాదాపుగా ఇప్పుడు 1 month 2 months నుంచి చేస్తున్నారు. ఇంకో 1 month లో అనేది చాలా వరకు రికవరీ అయిపోతుంది అనమాట. మనకి నెక్స్ట్ టైం కూడా 1 month ఆగిన తర్వాత వచ్చి మీకు ఈ వీడియో కూడా ఏ విధంగా రికవరీ అయింది ఏంటనేది ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బండి డైరీ ఫార్మ్ ఛానల్. మనం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో ఉన్నటువంటి రుస్తుంబాల ఏరియాలో జగన్నాథ స్వామి గుడి ఉంది. ఆ గుడికి సంబంధించిన గోశాల వీడియో చేయడం కోసం వచ్చాం. మనకి లోపల ఈ గోశాల వాతావరణం ఎలా ఉంది, ఏంటి, ఆవులు ఎన్ని ఉన్నాయి, మొత్తం అంతా చాలా క్లారిటీగా చూస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. పదండి లోపలికి వెళ్ళి మొత్తం వ్యూ అంతా ఎలా ఉంది, లోపల ఎన్ని ఆవులు ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనకి గోశాలలో మొత్తం కూడా దాదాపుగా 80 ఆవులకు పైగా ఉన్నాయి. ఈ ఆవులకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి గోశాలలో కూడా గోవులని దానం ఇవ్వడం వల్ల ఆవులు అనేది ఎక్కువగా సమకూరుతాయి. కానీ ఈ గోశాలలో ఉన్నటువంటి ఆవులు మొత్తం అన్నీ కూడా మనకి గోవధ జరగడానికి అనేది చాలామంది ఆవులని దొంగతనంగా తరలించేసి ఈ ఆవులన్నింటినీ తీసుకెళ్ళి కటింగ్ అనేది చేసి ఆవులు అంతరించిపోయేలా చేస్తున్నారు. అలాంటి ఆవుల్ని మన పోలీస్ శాఖ వారు పట్టుకుని మన ఈ గోశాలలో అనేది ఇక్కడ అన్నింటినీ ఒక చోట ఏర్పాటు చేసి వీటి ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది స్వయంగా మన గవర్నమెంట్ చేత అనేది ఏర్పాటు చేసిన సంస్థ. మీకు ఎక్కడైనా సరే గోశాల చూసారంటే మామూలు ప్రజలు విడిగా ఉన్నటువంటి ప్రజలు ఫండ్స్ ఇచ్చి దానం ఇచ్చి ఆవుల్ని ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ గోశాలలో మాత్రానికి ఇది ఒక ప్రత్యేకత అనమాట. ఎక్కడా కూడా ఆవులైనా సరే పోలీసు వారు పట్టుకున్న ఆవులన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకి చుట్టుపక్కల పశ్చిమ గోదావరిలో ఆవులన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వీటికి స్టే అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రైతులు ఎవరైనా సరే మేము ఆవులు పెంచుకుందామని ఆసక్తితో ఆవులను పెంచుతారు. కానీ వాళ్ళు మేపే స్తోమత అనేది లేని సమయంలో ఆవుల్ని ఇక్కడ తీసుకొచ్చేసి అనేది గోశాలలో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అటువంటి ఆవులను కూడా ఈ గోశాల వారు చాలా చక్కగా వాటికి ఫీడింగ్ అవన్నీ ఇస్తా కూడా వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనకి ఈ గోశాలలో ఆవులతో పాటు చిన్న చిన్న మేకలు, కుందేలు పిల్లలు అన్నీ కూడా ఉన్నాయి. వీటికి ఫీడింగ్కి పచ్చి మేత ఏ విధంగా ఇస్తున్నారో, ఆ మేత ఎలా ఉంటుంది, ఏంటి, వీటి షెడ్లు ఎలా ఉన్నాయి, మనకి ఈ లోపల షెల్టర్ అంతా ఎలా ఉందనేది మొత్తం క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ మనం పచ్చి మేత దగ్గరికి వెళ్దాం, పదండి వెళ్దాం.
చూస్తున్నారు కదా, సూపర్ నేపియర్ అన్నమాట. మనకి దాదాపుగాను అవుట్ సైడ్ అనేది ఇక్కడ నుంచి 500 మీటర్స్ దూరంలో ఈ సూపర్ నేపియర్ అనేది గోశాల వారు నాటడం అనేది జరిగింది. చూశారు కదా, చూపించాం. మీ లాట్ ఆఫ్ కలెక్షన్ చూసారా? ఆవులకి దాదాపుగా 80కి పైగా ఆవులు ఉన్నాయి. ఈ ఆవులన్నింటికి కూడా అనేది ఈ పచ్చి మేత ఒక రోజుకి అలా సరిపోతుంది. ప్రత్యేకించి 2 వర్కర్స్ అనేది మనకి గోశాలలో మెయింటైన్ చేయడానికి, శుభ్రం చేయడానికి అనేది 2 వర్కర్స్ ఉన్నారు. అక్కడ పచ్చి మేత కూడా మీకు అంతా క్లారిటీ చూపిస్తాను. మనం ఎలా తిరిగి చూస్తున్నామంటే ఆవులన్నీ కూడా ఎలాగ ఓపెన్ గ్రేజింగ్గా మనకి బయటకు వదిలేయడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో. మనకి పైకెక్కే సమయం అయింది. మనం ఎర్లీ మార్నింగ్ 6 o'clock రావడం వల్ల అనేది ఆవులన్నీ బయట ఉన్నాయి. మనకి మార్నింగ్ 8 నుంచి 10 లోపల అనేది వీటిని మనకి కట్టకట్టాలు చూపించామా, వీటికి అటాచ్మెంట్ చేసేసి వాటిని వరుసగా అనేది కట్టేసి వాటి ఫీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మనం ఒకసారి అవతల వైపు చూసినామంటే పెద్ద పెద్ద షెడ్యూల్తో నిర్మించేసి ఫ్యాన్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి అది కూడా మీకు అంతా చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, ఆవు అనేది చాలా దాదాపుగా దీని వయసు 20 సంవత్సరాల వయసు దాకా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మీ ఏరియాలో కూడా ఇలాంటి గోశాలలు ఉన్నాయో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ మీరు చూస్తున్న షెడ్ వచ్చేసి మనకు వర్షాకాలంలో అనేది ఆవులని మొత్తం అంతాను ఈ షెడ్లో అనేది ఏర్పాటు చేసి మొత్తం కట్టేస్తారు. ఇలా చూస్తున్నారంటే కట్టేయడం కోసం ప్రతి ఆవుకి ఒక కొండికాడికి ఏర్పాటు చేశారన్నమాట. చూస్తున్నారు కదా వరుసనే ఎలా ఉన్నాయో. మనకి దాదాపుగా 200 పైగా ఆవులు ఉండడానికి సరిపోయే షెల్టర్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పైన చూస్తున్నారంటే మొత్తం అంతా కూడా మీకు లైటింగ్ సిస్టమ్ కానీ ఈ ఫ్యాన్ సిస్టమ్ కానీ అన్నీ ఏర్పాటు చేశారు. ఆవులకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇక్కడ ఎటువంటి దోమలు కానీ ఈగలు కానీ ఏవి కూడా మనం చూద్దామన్నా కనపడవు, అంత పరిశుభ్రంగా ఉంటుంది మన గోశాల అనేది. మనకి ఇటువైపుగా చూసుకున్నారంటే మన జగన్నాథ స్వామి వారి మహోత్సవం అప్పుడు మనకి ఇక్కడ యజ్ఞాలు అన్నీ జరగడం కోసం అనేది హోమగుండాలు ఏర్పాటు చేస్తారు. దానికోసం అనేది ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అనేది మనకు పండగ సీజన్ కాదు కాబట్టి ఈ విధంగా ఉంది. ఆ రోజున పండగ సీజన్లో మనకి మొత్తం అంతా కూడా పచ్చని కొబ్బరాకులతో అనేది ఆ హోమగుండం ఉంది అంతా నీట్గా చాలా చక్కగా చూడటానికి కనువిందుగా ఉంటుంది అనమాట. ఆ విధంగా తయారు చేస్తారు. అప్పుడు కూడా మీకు వీడియో చేసి పెడతాను, ఆ హోమగుండం ఆ పూజలు ఎలా జరుగుతాయి ఏంటి అనేది. మొత్తం అంతా ఈ నిర్వహణ అంతా కూడా మనకి ఈ జగన్నాథ స్వామి గుడి గోశాల సభ్యులు ఉన్నారు, మొత్తం అంతాను వాళ్ళే మెయింటైన్ చేస్తారు. పదండి ఆవుల దగ్గరికి వెళ్ళి మిగతా మొత్తం అంతా కూడా వివరాలు తెలుపుతాను. దీన్ని ఎలా తీసి ఆ పొదుగుది చూస్తున్నారు కదా. ఈ ప్రతి ఒక్క ఆవు మీరు చూస్తున్న ఆవు కూడా ఇవన్నీ కూడా మనకి పోలీసు వారు కబేలాకి వెళ్ళవలసిన ఆవుల్ని ఆపేసి మనకి గోశాలకు అనేది ఇవ్వడం జరిగింది. చూడండి మొత్తం వ్యూ అంతా ఎలా ఉందో, ఈ ఆవులు ఎలా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఆవులన్నీ కూడా ఎలా వస్తున్నాయో. 6:30 అలా అవుతుంది ఇప్పుడు, ఎర్లీ మార్నింగ్ టైము. మొత్తం అన్నీ కూడా లేచి వేటి స్థానానికి అవి వెళ్తున్నాయి. చూస్తున్నారు కదా ఏ విధంగా వెళ్తున్నాయి అనేది లైన్. కానీ వాటి ఫీడింగ్ టైం అయిందనమాట. కరెక్ట్గా టైం అయ్యేసరికి మనకి మొత్తం అంతా కూడా ఒక చోటకి చేరడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నైట్ నుంచి ఆ బయట అనేది పడుకుని స్టే చేసి ఉన్నాయి. చూస్తున్నారు కదా, మీరు చూస్తుంది వచ్చేసి గిర్రావు అనమాట. క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో ఇవన్నీ కూడా పోలీసు వారు కబేలాకి వెళ్ళవలసిన వాటిని మధ్యలో పట్టుకుని మార్గ మధ్యలో పట్టుకొని ఇక్కడ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కాంక్రేజ్ ఆవు అనమాట. మనకి సాధారణంగా గుజరాత్ ఆ ఏరియాలో ఉంటాయి ఈ ఆవులన్నీ కూడా. చూస్తున్నారు కదా, మనకి ఈ ఏరియా అనేది కనపడదు అనమాట. ఇది ఓన్లీ గుజరాత్ బ్రీడ్. వీటిని కూడా అనేది బయట నుంచి అక్కడ పట్టుకుని తీసుకొచ్చి మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందనేది. మీ ఏరియాలో కూడా గోశాలలు ఏమైనా ఉంటే అక్కడ కూడా ఏ జాతి ఆవులు ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి అనేది మొత్తం అంతా కూడా కామెంట్ చేయండి. మనకి ఇక్కడ చూసుకున్నామంటే నీటికి ఆవులన్నిటికీ కూడా ప్రతి వాటికి కూడా నీటికి ఇబ్బంది లేకుండా ఈ కుండీలు అనేది ఏర్పాటు చేశారన్నమాట. వాటర్ కుండీలు అనేది చూసుకోవచ్చు. ఎన్ని కుండీలు అనేది ఏర్పాటు చేశారు ఏంటి అనేది. చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా. చూస్తున్నారు కదా మనకి ఈ పరిసరాలను శుభ్రం చేయడం కోసం అనేది ఆ బండి, ఆ చెత్త బండి మీద ఆవు పేడ అన్నీ కూడా వేసుకుని వేస్ట్ అయిపోయిన ఆవులు తినకుండా మిగిలిపోయిన గడ్డి కూడా దాంట్లో తీసుకెళ్ళి ఒక సాట అనేది పోగు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఫెసిలిటీస్ అనేది మనకి గోశాలలు అనేది ఉన్నాయి. చూస్తున్నారా ఎన్నో ఈతల ఆవు అనేది ఎక్కడ ఉంది. దాదాపుగా ఇది ముసలిది అయిపోయింది అనమాట.
అయినా కూడా వీటిని సంరక్షణ అనేది ఇంకా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. మనకి బయట అనేది ఏ గోశాలలో చూసినా ఇంత సంరక్షణ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ అనేది చాలా చక్కగా మెయింటైన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా. అదిగోండి చూస్తున్నారు కదా మనకి గోశాల అనేది ఏ విధంగా శుభ్రం చేస్తున్నారు ఏంటనేది మీకు చాలా చక్కగా కనపడుతుంది. ఆ పారద అనేది మొత్తం అంతా ఒకసారి గెంటుకుని బండిలో అనేది తీసుకెళ్ళి మనకి బయట అనేది ఒకసారి పోగు చేయడం జరుగుతుంది. మనకి అవతల అవుట్ సైడ్ అనేది పూల్ కూడా ఉంది. మన ఆవులు అనేది సమ్మర్ సీజన్లో అనేది సేదతీరటం కోసం అనేది ఒక చెరువులా ఉంది, అది కూడా తీసి మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్దాం పదండి. కనపడదా? చూస్తున్నారు కదా ఆవుకి ఆ చనుకట్టు అనేది ఇంకోటి ఎక్స్ట్రా ఉంది. మామూలుగా అయితే 4 ఉంటాయి కదా, ఈ ఆవుకి అనేది 5 ఉన్నాయి. ఇటువైపు చూసుకుంటే 3 ఉన్నాయి. చూసారంటే 2 ఉన్నాయి చూసారా, అటువైపు 3 ఉన్నాయి. మొత్తం 5 చనుకట్లు. కాకపోతే పాలు రావడం అనేది 4 మాత్రమే వస్తుంది అనమాట. దాంట్లో అనేది అది డమ్మీగా అలా ఉంటుంది. చూస్తున్నారు కదా మనకు అనేది ఇక్కడ వాటర్కి కుండీ అనేది చాలా శుభ్రంగా చేసేసి ఇలా ఆరబెట్టింది అనమాట. ఇప్పటికప్పుడు ఇలా కడిగేసి ఫ్రెష్గా ఉంచి వాటర్ అనేది మనకి ఇక్కడ ట్యాప్ ఫెసిలిటీ ఉంది. ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ అనేది వస్తుంది అనమాట. ప్రస్తుతం మనం ఓపెన్ చేయగలదు. వాళ్ళు కుండీ అనేది ఎండబెట్టడం కోసం అనేది దీన్ని ఇలా కడిగేసి ఉంచారు. మార్నింగ్ 10 కానీ 12 టైంలో అప్పుడు ఒకసారి వాటర్ అంతా ఫుల్ చేసేసి ఆవులకి అనేది పెట్టడం జరుగుతుంది. పదండి మనం ఆ పక్క వెళ్ళిపోయి మనం ఓపెన్లో ఉన్నటువంటి ఆ చెరువుని అనేది చూపిస్తాను. చూస్తున్నారు ఫ్రెండ్స్ పౌరాలు అనేది ఎంత ఆహ్లాదంగా తిరుగుతున్నాయో. ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా కాబట్టి మనకి ఈ విధంగా ఉంటాయి పౌరాలని కూడా. చూస్తున్నారు కదా మనకి ఈ చెరువు అనేది మనకి ఆవులకి తాగునీరుకి ఉపయోగపడుతుంది. అలాగే ఆవులు మంచి సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సీజన్లో అనేది వేడికి తట్టుకోలేని సమయంలో రోజు కనీసం 4 గంటల సమయం అనేది ఈ చెరువులో అనేది గడపడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా ఈ గోశాల దాదాపుగాను 8 ఎకరాల విస్తీర్ణంలో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అలా అవుట్ సైడ్ చూస్తున్నారంటే జగన్నాథ స్వామి వారి గుడి కనపడుతుంది అనమాట. ఆ జగన్నాథ స్వామి వారి గుడి ఆపోజిట్లోనే మనకి గోశాల అనేది ఉంది. చూస్తున్నారు కదా జగన్నాథ స్వామి వారి మహోత్సవాలు జరిగినప్పుడు మనకు అనేది ఈ ఏరియా అంతా కూడా చాలా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఈ మీకు కనిపిస్తున్నటువంటి ఈ మండపం అంతా కూడా పచ్చని కొబ్బరాకులతో అనేది చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు. చూడాలంటే 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట. ఆ విధంగా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు అలా చూసుకున్నామంటే గోడకు అనేది పిడకలు కొట్టారు చూసారా, ఆ మొత్తం ఆవు పేడతోటి అనేది పిడకలు కొట్టారు. ఈ మధ్య అనేది మనకి ఆవు పేడ పిడకలు అనేది ఆన్లైన్లో కొనుక్కుని మనం పూజలు చేసుకోవాల్సిన దుస్థితి అనేది వచ్చిందనమాట. కానీ మనకి ఈ గోశాలలో అనేది అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరికైనా సరే కావాలి ఏదన్నా పూజలు చేసుకోవాలి హోమగుండాలు కావాలంటే మనకి ఇక్కడ ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మన గోశాల వారు. వీటినన్నింటినీ కూడా కేవలం ఇక్కడ జరిగే హోమగుండంలో పూజలు అనేది ఉపయోగించడం కోసమే తయారు చేశారు, కానీ అమ్మడం కోసం అనేది కాదు. కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ ఫ్రీగా అనేది లభించడం జరిగింది. కాదండి మొత్తం అంతా అక్కడికి వెళ్ళి చూపిస్తాను వ్యూస్ అంతా ఎలా ఉందో. చూస్తున్నారు కదా పచ్చని చెట్లతోటి వాతావరణం ఎలా ఉందో మొత్తం అంతా కూడా. చూస్తున్నారు కదా చిన్న రేఖతోట ఏ విధంగా ఉందో. చూస్తున్నారు కదా మొత్తం అనేవి ఏ విధంగా ఉన్నాయో ఆవులన్నీ కూడా. దాదాపుగా 80కి పైగా ఉన్నాయి అన్నమాట ఆవులన్నీ కూడా. అన్ని రకాల జాతులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒంగోలు, గిర్రు, కాంక్రేజ్, సాహివాలు, తార్పార్కర్ ప్రతి ఒక్క జాతి కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా మనకి గోశాలకి కాపలాగా అనేది ఈ కాలభైరులు అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. కానీ గోశాలలో వీక్షించడానికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఏమీ చేయవు. చూస్తున్నారు కదా ఎలా ఇప్పుడు సేదతీరుతున్నాయో. ఎవరిని కూడా బయట వారిని అనేది సాధారణంగా రానివ్వు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దానికి స్ట్రైట్ ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆవు దూడక అనేది పాలు అనేది ఎలా తాగుతుందో చూస్తున్నారు కదా. మొత్తం అంతా కూడా కాలిపోవడం జరిగింది. చాలా దాహంగా తాగుతుంది అనమాట.
చూస్తున్నారు కదా, చాలా ఆకలితో ఉంది. ఈ శరీరం ఇలా ఎందుకు అయింది ఏంటనేది మనం ఎవరైనా మనకు దగ్గరలో ఉంటే వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుని మీకు తెలియపరుస్తాను. అవుతుందా సార్? టైం పట్టుద్ది, ఓ నెల 2 నెలలు. అంటే ఈ స్కిన్ డిసీజ్ కి మనకి మెడిసిన్ అవి వాడుతున్నారు సార్? వాడుతున్నా, వేప నూనె ఉన్న పసుపు రాస్తారు. ఇది ఒక రాయాలి రోజు పొద్దున సాయంత్రం. పొద్దున సాయంత్రం 2 పూట్ల రాదు. పిల్లల్ని చూసుకోవడం. మామూలుగా రోడ్డు మీద ఎవరైనా చెప్తే చూసారా లేకపోతే మీ కనపడిందా? వేరే ఒక అతను చూసి మీకు తెలియపరిచారా మళ్ళీ? ఇక్కడ తీసుకొచ్చారు. కానీ ఈ గోశాల వల్ల అనేది మనకి ఒక ప్రాణం అనేది నిలబడుతుంది. ఇంకా లేదా అంటే రోడ్డు మీద ఇవాళ మనుషులు ఏదైనా యాక్సిడెంట్ అయితేనే పట్టించుకునే వాళ్ళు లేరు. అలాంటిది ఈ మూగజావాలను పట్టించుకోవడం చాలా కష్టం. ఇంకా సర్వీస్ కావాలి, ఫండ్స్ కావాలి, అన్ని కావాలి, అంత ఎక్స్పెక్టెడ్ లేదు. దీన్ని వదిలేస్తే ఇది ఎప్పుడో పోతుంది. మరి ఇక్కడికి వచ్చాక కూడా ఒక 1 నెల రోజులు దీన్ని జాగ్రత్తగా కాపు కాస్తే అవును, పసిపిల్లలను చూసినట్టు చూసుకోవాలి. 4 రోజులు వదిలిపెట్టడం వల్ల ఇంత విన్నారా ఫ్రెండ్స్ సార్ మాటలు అనేది ఎలా ఉందో? రోడ్డు మీద ఎక్కడో వేరే చూసి అనేది తీసుకురావడం జరిగింది. దీని తల్లి అనేది ఇప్పుడు ఉందో చనిపోయింది తెలియదు. స్కిన్ డిసీజ్ వల్ల అనేది ఈ విధంగా అనేది అయిపోయింది అన్నమాట ఈ శరీరం మొత్తం. మొత్తం బాగానే ఉండే. 4 రోజులు నేను లేను. 4 రోజులు నేను లేను. ఇక్కడ ఎవరు అంటే కావాలి, ఏదైనా చూసుకునే వాళ్ళు కావాలి. చూడండి నిలబడుతుంది, ఫీడింగ్ ఇచ్చాం కదా, నిలబడుతుంది సార్. ఇప్పుడు వాటర్ మనకి ఇలాగ డైలీ పట్టించాల్సిందే, డైరెక్ట్ తాగడం అనేది ఇంకా అవ్వదు. తాగుద్దా సార్? తాగుతుంది. పాలు తాగితే నేను నీళ్ళు కూడా పట్టిస్తాను. పాలలో ఇప్పుడు సిరప్ పోస్తాను. సిరప్ పోసారు పాలలో? టాబ్లెట్ కూడా వేయాలి, వీక్ ఉంది కదా అని చెప్పి. అక్కడ ఆయన రంజీ గారు చూసుకుంటారు, ఇంకా మురళి గారు అని చూసుకుంటారు. డైలీ 4 times పట్టిస్తాను. అసలు మొదట్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు దీనికి పాలు వస్తాయి అనుకో, ముందు ఒకరు వెనకాల ఒకరు ఇట్లా ముందు పట్టుకోవాలి, వెనకాల ఒకరు పట్టుకోవాలి, వదిలి దాన్ని ప్యాంపర్ చేసి పట్టించేవాళ్ళు. ఈ పాల కంటే డైరెక్ట్ పట్టించామనుకో అది శ్రేష్టం అండి. ఎందుకో అంటే లంగ్స్ అది పీల్చుంది, సో దానికి అలవాటు అవుతుంది. అది హెల్దీ ఇంకా డైరెక్ట్ రావడం. కాకపోతే దానికి 3 మనుషులు పడతారు. 3 మనుషులు దీని లెక్క అంటే మనం 3 కాదు, ఎక్స్పర్ట్స్ అందులో ప్రొఫెషనల్స్ అయితే అలవాటు ఉన్న వాళ్ళు ఉండాలి అంతే. లేకపోతే మనం ఇప్పుడు మనం 3 పట్టుకున్నా దీన్ని పాలు తీయలేము మనం. అవును, దాన్ని ప్యాంపర్ చేసి కొంచెం చేయండి. ఇట్లా నిలబెట్టండి. ఇప్పుడు అటుకెళ్ళి నిలబెట్టు, ఉంచండి, నేను పోస్తాను. నిలబడి నిలబడుతుంది. నిలబడిపోయింది. వస్తుంది నేను గేట్ దగ్గరకు వస్తుంది రోజు కూడా. గేట్ దగ్గర నడుస్తుంది. అక్కడే తాగుతుంది. నేను ఇక్కడ తాగిపోయాను, అక్కడికి వచ్చాక అక్కడే పట్టిస్తాను. కానీ ఇన్ని రోజులు ఇది ఇలా ఉందంటే మీ కృషే సార్, ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇంత శ్రద్ధగా తీసుకుని బయట నుంచి పాలు తీసుకొచ్చి పట్టించడం అంటే కష్టంగా సార్. ఇంట్లో చిన్నపిల్లలను చూసినట్టు చూసుకుంటున్నారు మీరు. మొత్తం వెతికా, ఇక్కడ ఉన్నట్టు కూడా చూడలేదు. మళ్ళీ అంజీగారు వచ్చి గడ్డిగా పెట్టుకొని పడుకుంది. మీ దగ్గర? మాది ఇక్కడే సార్. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం నడుస్తుంది, ఓపిక కూడా వచ్చి ఉంటుంది.
చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా నడుస్తుంది అనేది. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత 2 బాటిల్స్ మనం మిల్క్ అనేది ఇవ్వడం జరిగింది. 2 బాటిల్స్ వాటర్ అనేది ఇచ్చాము. దాంట్లో అనేది కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేవి కొంచెం పెరిగి అనేది ఆ పాలు తీసుకొచ్చిన వ్యక్తి దగ్గరికి అనేది చూసారా ఏ విధంగా వెళ్తుందో. మూగజీవాల్లో ఉన్నట్టు ప్రేమ అనేది అలా ఉంటుంది అనమాట. మనుషులు మీరు ఎవరికి ఎంత పెట్టినా కూడా అంత ప్రేమ అనేది కనపడదు, కానీ మూగజీవాలు అనేది ఎవరిని కూడా అలా విడిచిపెట్టరు అనమాట. చూస్తున్నా ఫ్రెండ్స్, మనకి ఆవులు ఏదన్నా బాగా కొంచెం సిక్ అయినప్పుడు వాటిని నిలబెట్టి పట్టుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మనకు అనేది ఈ ఎక్విప్మెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆవుకి కింద పొట్ట భాగంలో కింద బెల్ట్లు అనేవి 2 పక్కల ఏర్పాటు చేసి, ఈ పక్కన 2, ఈ ఫ్రంట్ సైడ్ 2 ఏర్పాటు చేసి మనకి వీటిని తిప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా తిప్పడం జరుగుతుంది. ఇలా తిప్పాము అని అంటే ఆవు అనేది పైకి లేస్తుంది. మళ్ళీ అవుట్ సైడ్ తిప్పామంటే ఆవు కింద దిగడం అనేది జరిగింది. చూశారు కదా ఎలాంటి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూర్చున్న కోసం అనేది ఈ బల్లలు కూడా అనేది ఏర్పాటు చేశారు. మనకి ఎలా చూస్తున్నామంటే ఇక్కడ ఒక 2 హంసలు ఉన్నాయి అన్నమాట. తెల్ల హంసలు చూస్తున్నారు కదా. హంసలు ఏ విధంగా ఉన్నాయి అనేది అక్కడ చూస్తున్నామంటే అక్కడ ఒక 2 హంసలు ఉన్నాయి. చూస్తున్నారా? ఏ గోశాలలో కూడా ఓన్లీ ఆవులు మాత్రమే ఉంటాయి, కానీ మనకి ఈ గోశాలలో ఆవులతో పాటు ఈ హంస, మేకలు, అవుట్ సైడ్ కుందేళ్ళు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూపిస్తాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా ఈ స్కిన్ డిసీజ్ వచ్చిన ఆవుకు అనేది ఈసారి అనేది సేవ చేయడం అనేది జరుగుతుంది. సార్, మీరు ఇక్కడ ఈ గోశాలలో ఇలాంటి వాటికి సేవ చేయడం ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? ఒక 2 months అయింది. 2 months నుంచి సార్. మొత్తం మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకుంటున్నారు? దీన్ని ఎవరో రోడ్డు మీద వదిలేశారు, తల్లి లేదు. సో డైలీ దానికి 4 times పాలు పట్టించడము. చిన్న వైరస్ ఉండింది. మార్నింగ్ ఈవినింగ్ వేప నూనె, పసుపు, టాబ్లెట్స్, మెడిసిన్స్ వేసేసి ఇప్పుడు 50% రికవర్ అయింది. ఇంకొక 2 months పట్టుద్ది. 2 months లో ఫుల్ రికవర్ అయిపోయి నార్మల్ ఆవుల మిగతా ఆవులా అయిపోద్ది. ఇప్పుడు దాని మిల్క్ అంతా కూడా మీరు బయట నుంచి సప్లై చేసి మనం బాటిల్ లో పట్టాం కదా, అలా పట్టేస్తున్నారు. దీనికి మామూలుగా స్కిన్ డిసీజ్ సార్, దానికి బాడీ మీద ఏం అప్లై చేస్తున్నారు మీరు? వేప నూనె, పసుపు. 2 times మార్నింగ్ ఈవినింగ్. వేప నూనెతో ఏంటంటే దోమలు అవి ఇవి కుట్టకుండా కూడా ఉంటది 2 times రాయడం వల్ల. సో మొత్తం బాడీ హీలింగ్ కూడా అవుద్ది. పసుపు యాంటీబయోటిక్, వేప నూనె కాబట్టి. మిల్క్ లో మీరు మెడిసిన్ ఏమైనా కలుపుతున్నారా? ఒక సిరప్, ఒక సమ్మర్ కాబట్టి డోలో గానీ ఫీవరిష్ ఉంది కాబట్టి పారాసెటమాల్ టాబ్లెట్స్ ఇస్తాం, బి కాంప్లెక్స్ సిరప్. సో ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇట్ టేక్స్ 1 more month. సో మిగతా ఆవులు కూడా ఆల్మోస్ట్ ఒక 60 పైన ఆవులు ఉన్నాయి. సో ఎవరైనా సేవ చేయడానికి కానీ, డొనేషన్స్ ఇవ్వడానికి, పచ్చగడ్డి, ఎండుగడ్డి, ఇంకేదైనా చేసినా కూడా ఏది లేకపోయినా వచ్చి సేవ చేసినా దట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. అలాగే స్టార్ట్ అయ్యి చాలా మంది వస్తారు. ప్రతిరోజు వచ్చేవాళ్ళు, వీకెండ్ కానీ చాలా మంది. మోస్ట్ ఆఫ్ దిస్ టైం ఇది మొత్తం కూడా సేవకులతోనే నడుస్తుంది. సేవకులతోనే మొత్తం అంతా కూడా. ఎవరైనా వచ్చి వాళ్ళు వానుకు సేవ అనేది చేసుకోవచ్చు. ఎవరు అబ్జెక్షన్ అనేది పెడతారు. డబ్బులు ఒకటే ఇవ్వాలని కాదు, వచ్చి అటెండెన్స్ వేయించుకొని పోయినా సేవ చేసినట్టే. మనకి ఏది తెలిపోయినా హాయ్ బాయ్ చెప్పినా వాటికి మన భాష అర్థం అవుద్ది. ఏ సండే రోజు అయినా సరే వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలతో వచ్చైనా సరే వీటికి సేవ చేసుకున్నా టైం పాస్ అయిపోద్ది. ఈ రోజుల్లో ఏంటంటే ఫోన్లు పట్టుకుని టీవీల ముందు, ఫోన్ ముందు కూర్చుంటారు, కానీ ఇలాంటి సేవ అనేది తగ్గిపోయింది. చాలా వరకు ఇక్కడికి వస్తే పిల్లలు కూడా వాళ్ళకి ఇలాంటి వాటికి మన దేశ సంపద కాపాడాలి అన్న ఉద్దేశం అనేది ఏర్పడుతుంది. లేదంటే పిల్లల జనరేషన్ అనేది రాబోయే తరాలకు అనేది ఈ అంతరించిపోతున్న కారణం అదే. పెద్దవాళ్ళు అనేది పిల్లలకు తెలియజేయాలి. అన్ని జంతువులలో ఆవు మాత్రమే శ్రేష్టమైంది. ఆక్సిజన్ పీల్చుకుంటది, ఆక్సిజన్ వదులుతుంది. ఇక్కడ ఉన్నది మొత్తం పాజిటివ్ ఎనర్జీ. దీని చుట్టూ పాజిటివ్ ఎనర్జీ. మనం బయటికి వెళ్ళా మన పనులు కూడా అలా అంత ఫాస్ట్ గా అవుతాయి. ఒక 10 రోజులు మీరు గోశాలకు వెళ్ళండి, మీ లైఫ్ మీకే తెలుస్తుంది, మేము చెప్పడం కాదు. ఒక 10 days వచ్చేసి ఒక 10 నిమిషాలు ఉంటారా, అరగంట ఉంటారా, మీరు ఏదైనా అటెండెన్స్ చేసుకొని పోండి. మీ లైఫ్ లో చేంజెస్ మీకే ఉంటాయి. చేంజెస్ కనబడతాయి కంపల్సరీగా. మీకు ఎంత పెద్ద హర్డల్ ఉన్నా ఒక సొల్యూషన్ వచ్చింది. ఒక 10 లక్షల రూపాయలు అప్పు ఉంటే తీర్చలేము, అది ఆపగలుగుతాం కదా. మరి అంతే కదా సార్, అదైనా చాలు కదా. అవును. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ విల్ ఎర్న్ దట్. ఓకే, చదువుకోవడానికి కానీ, ఇల్లు కట్టుకోవడానికి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఇక్కడికి వచ్చి చూడండి. మీ లైఫ్ మీరే చూసుకోండి. నేను చెప్పామని వినమని అనట్లేదు, మీరే ప్రాక్టికల్ గా ట్రై చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందజేసినందుకు ధన్యవాదాలు సార్.
చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ వచ్చేసి ఈ బాటిల్ వచ్చేసి వేప నూనె అనమాట. ఈ వేప నూనె పసుపు అనేది డైలీ టూ టైమ్స్ అనేది మనకి ఈ దూడకు అనేది అప్లై చేయడం జరుగుతుంది. మనకి దాదాపు ఇప్పుడు 1 month 2 months నుంచి చేస్తున్నారు. ఇంకో 1 month లో అనేది చాలా వరకు రికవరీ అయిపోతుంది అనమాట. మనకి నెక్స్ట్ టైం కూడా 1 month ఆగిన తర్వాత వచ్చి మీకు ఈ వీడియో కూడా ఏ విధంగా రికవరీ అయింది ఏంటనేది ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను నేను. కాబట్టి సార్ చెప్పిన విధంగా మీరు ఎవరైనా సరే సేవ చేయాలనుకున్నా కానీ, లేదు మనకి ఏదైనా ఫీడింగ్ విషయంలో ఏదైనా సాయం చేయాలనుకున్నా, లేదు మీ ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేయాలనుకున్నా కూడా ఈ గోశాలకు వచ్చి మ్యాక్సిమం 1 hour అనేది మీరు స్పెండ్ చేశారంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి కనపడతాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు మిమ్మల్ని చూసి మీ పక్కవారు అనేది ఇన్స్పైర్ అయ్యి మనకి ఈ ఆవులకు సేవ చేయడం అనేది ముందు రావడం జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే ఈ రోజుల్లో టీవీలకి ఫోన్లకి అడిక్ట్ అయిపోయారు. దానివల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదన్నమాట. మీ రాబోయే తరాల్లో పిల్లలకి అనేది మనకి ఈ ఆవుల గురించి కానీ గోశాల గురించి తెలియాలంటే మీ పెద్దవారి చేతిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి అవేర్నెస్ కోసమైనా సరే మీరు ఇక్కడ తీసుకొచ్చి టైం స్పెండ్ చేశారు అని అంటే ఆ మూగజీవాలకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ పిల్లలు కూడా మంచి నడవడిక అనేది ఏర్పాటు అవుతుంది అనమాట. పిల్లలు అనేది చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే మీరు అలాంటి వాటిలో మీ పిల్లలు అనేది పార్టిసిపేట్ చేయగలిగితే మీ పిల్లలు మంచి భవిష్యత్తు అనేది కనపడుతుంది. పదండి ఫ్రెండ్స్, అవుట్ సైడ్ అనేది మనకి ఇంకా ఉంది, ఆ వ్యూ అంతా చూపిస్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పక్కన మనకు మొత్తం అంతా గోశాల ఆయన సొంతంగా కృషి చేస్తున్నారు. చూసారా? అంజి గారితో మాట్లాడదాం. సార్, ఒక్కసారి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించండి సార్. కొద్దిగా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ మీరు? 10 years నుంచి ఈ గోశాలలో. మీరేనా ఇంకెవరన్నా మీతో పాటు ఇలా గోశాలకి సేవ చేసుకునే వాళ్ళు ఉన్నారు సార్? ఉన్నారు సార్. ప్రతిరోజు మీ సమయాన్ని ఎంతసేపు కేటాయిస్తారు సార్ ఇక్కడ? మాది పొద్దున్న సాయంత్రం దాకా డ్యూటీ అండి. పొద్దు నుంచి సాయంత్రం దాకా వీటికి ఫీడింగ్ ఇవ్వడం కానీ శుభ్రం చేసుకుంటాం కానీ ప్రతి ఒక్కటే. మనకి దాదాపు ఎన్ని ఆవులు ఉన్నాయి సార్ మన గోశాలలో? 60 ఆవులు ఉన్నాయి మొత్తం అంతా. చిన్నవి పెద్దవి కలిపేసారా మొత్తం అండి? ఇప్పుడు ఫీడింగ్ విషయం అంతా మీరు చూసుకుంటారు సార్? ఇది ఫీడింగ్ మంది కాదు, ఫీడింగ్ అంటే బయట నుంచి వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఇన్ఛార్జ్ ఇతనే. ఇప్పుడు కాదు, మొదటి 12 నెలలకి వెళ్ళి కూడా అన్ని ఇతనే చూసుకున్నారు. ఇంటికి ఆపోజిట్లు ఉంటారు కాబట్టి ఇల్లుతో పాటు గోశాల 2 చూసుకుంటారు. అలా చూపించమ్మా. మన అంజి గారిది హౌస్ అనేది మన ఫ్రంట్ సైడే ఉందన్నమాట గోశాలకి. మొత్తం అంతా ఆయన పర్యవేక్షణలోనే ఇక్కడ ఆవులన్నింటినీ కూడా చాలా చక్కగా చూసుకుంటూ జరుగుతుంది. ఏంటంటే ఈ గోశాలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది మన అంజి గారు. మిగతా వారు ఎవరైనా సరే కొంచెం దూరం నుంచి వచ్చి ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కటి కూడా మా అంజి గారిని ఫోకస్ చేయమ్మా. అంజి గారు అనేది ఇక్కడ సేవ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సేవ అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ టైం కానీ, లేదు మిడ్ నైట్ టైంలో అయినా సరే ఏదన్నా అవసరం ఉంది అని అంటే ఈయనే వచ్చి మెయిన్ ఇక్కడ అంతా కూడా ఈయన పర్యవేక్షణలో జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకు అవుట్ సైడ్ అనేది ఇంకా కుందేళ్ళు అయినా ఏర్పాటు చేశారో వాటి వివరాలు కూడా తెలుపుతాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆవు దూడ అనేది జస్ట్ ఇప్పుడే మనం వచ్చే ముందు అనేది పాలు తాగడం అనేది అయిపోయింది. లేకపోతే మీకు ఆ విజువల్స్ కూడా చూపించేవాడిని. చూడండి తల్లి దగ్గర ఎలా ఉందో. దాదాపుగా దానికి ఒక 5 days ఉంటాయి. మనకి బొడ్డు కూడా అనేది ఇంకా ఊడలేదనమాట. చూసుకున్నారంటే కింద బొడ్డు తీగ అనేది వేలాడుతుంది. కాలడ్డు వచ్చేసింది పక్కన చేయము. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ర్యాబిట్స్ కుందేళ్ళను కూడా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఏ గోశాలలో అయినా సరే మనకి ఆవులే కనపడతాయి కానీ ఈ విధంగా కుందేలు పిల్లలు అనేవి కనపడవు. కానీ చూసారు ఎలా ఉన్నాయో, ఏ విధంగానే వాటికి తిండి కోసం అనేది క్యారెట్లు, గడ్డి అన్నీ కూడా ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు ఎన్ని కుందేళ్ళు ఉన్నాయి ఏంటనేది. ఈ అన్నీ కూడా అనేక రకమైన బ్రీడింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఒక రకం కుందేళ్ళే కాకుండా. చూసుకోవచ్చు మన అన్నీ కూడా కేజీలు ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే బయటకు అనేది వదిలితే ఇక్కడ కుక్కలు పెడదు కానీ లేదా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం అనేది వీటిలో అనేది ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది. కింద చూపించమ్మా, కింద ఉన్నాయమ్మా. ఇలాగే ఈ పక్కన కోడి పెట్ట కూడా మొత్తం అనుకుతున్నట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం గుడ్లు ఎక్కడ పెట్టినట్టు ఉంది, వాటి మీద పొదుగుతుంది చూడండి. చూస్తున్నారు కదా ఏ విధంగా చేశారు. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట వీటన్నిటిని. దీని ఒక్కదాన్ని సింగల్కి ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారా కాలు పైకి అయితే ఎలా చూస్తుందో. బాగా మనుషులకు బాగా అలవాటైపోయినట్టుంది ఫ్రెండ్స్ ఈ కుందేలు.
చూస్తున్నారు కదా ఎంత మంచి హుషారుగా ఉందో గోశాలలో మేకపోతు. మనకి ఎక్కడైనా సరే ఆవులే కనపడతాయి, కానీ ఇక్కడ ఈ మేకపోతులు కూడా కనపడతాయి ఈ గోశాలలో. అంటే మనకి ఎండుగడ్డి వామి మీద కనపడుతుంది కదా. సాధారణంగా వాటిని పొంగనూరు ఆవు అని చెప్పేసి మనకి బయట మార్కెటింగ్లో అమ్మేస్తారు, కానీ అది పొట్టి జాతి ఆవు అనమాట. పొట్టి జాతి ఆవుకి పొంగనూరు జాతి ఆవుకి తేడా ఏంటంటే ఇవనేది పొట్ట సైజ్ పెద్దగా, మెడభాగం సన్నగా ఉంటాయి, బ్యాక్ సైడ్ అనేది సన్నగా ఉంటుంది. పొంగనూరు ఆవు ఏంటంటే బ్యాక్ సైడ్ అనేది మన ఒంగోలు ఆవులు లాగా వెడల్పుగా ఉంటుంది, పొట్ట సైజ్ తక్కువగా ఉంటుంది, మెడభాగంలో లావుగా ఉంటుంది, గంగుడోలు పెద్దగా ఉంటుంది. అదే అనేది తేడా. చూస్తున్నారు కదా మనకి గోశాలలో ఇంతకుముందు సంవత్సరం ఏర్పాటు చేసిన గడ్డి ఈ సంవత్సరం అనేది మనకి ఇంకా కోతలు అవ్వలేదు కాబట్టి మనకి గడ్డి రాలేదు. మొత్తం అంతాను దాదాపుగా 10 ఎకరాల దాకా అనేది ఎండుగడ్డి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మొత్తం ఈ ఏరియా అంతా కూడా మనకి ఎండుగడ్డితో నిండిపోతుంది అనమాట. ఎక్కడా కూడా మీకు ఖాళీ అనేది ఉండదు. ఫీడింగ్ విషయంలో ఎటువంటి లోటు చేయరు. ఈ ఆవుల్ని చక్కగా ఆరోగ్యంగా ఫీడింగ్ అనేది చాలా శ్రద్ధగా ఇచ్చే గోశాలలో ఈ గోశాల అనేది ఒకటి మెయిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రండి, వచ్చి సేవ చేశారంటే ఇక్కడ మీ జీవితంలో జరిగే మార్పులు అనేవి అనేకమైనవి కనబడతాయి. మనకి ఈ పక్కన చూసుకున్నారు అంటే ఈ ఆవు తోట చూసారా ఎంత చక్కగా అందంగా ఉందో. పుట్టి 10 రోజులు అవుతుంది ఈ ఆవు దూడ. చూస్తున్నారు కదా తల్లి దగ్గర పాలు తాకేసి ఏ విధంగా పడుకుందో చక్కగాను. చూస్తున్నారా ఎంత అందంగా కూడా ఉందో. మనకి గోశాలలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చూసారంటే చాలా మనసు ప్రశాంతంగాను, మనిషి ఇంటి దగ్గర ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఇలాంటి చూసానంటే క్షణంలో మర్చిపోతారన్నమాట. ఆ విధంగా ఉంటుంది. చూసి దానికి పడుకుని తల్లి దగ్గర పసిపిల్లోడు ఒడిలో ఎలా చేరతారో ఆ విధంగా అనేది పడుకుంది. చూస్తున్నారు కదా ఎంత బుజ్జి బుజ్జిగా అందంగా ఉందో. చూస్తున్నారు కదా మన గోశాల ఆవరణం మొత్తం అంతా ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా చూసాం. ఇప్పుడు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూశారు కదా. ఇప్పుడు మన వీడియో ముగించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే సేవ చేసుకున్నారా అంటే మీ దగ్గరలో ఉన్న గోశాలలోకి ఎక్కడికి రావట్లేదు. దగ్గరలో ఉన్న ఏ గోశాలకైనా సరే వెళ్ళి మీరు సేవ చేశారంటే మీ జీవితం అద్భుతమైన మార్పులు కనబడతాయి. ఎందుకంటే మనిషికి మీరు ఎంత పెట్టినా కూడా వాళ్ళ స్వార్థం అనేది ఎక్కువ అవుతుంది, కానీ మనం పెట్టిన అనేది మర్చిపోతారు. కాబట్టి ఇవన్నీ మూగజీవాలకు కానీ మీరు సహాయం చేయగలిగారు అని అంటే మీ వంతు కృషి వల్ల అవి మనకు తెలియకుండానే అవి సంతోషపడతాయి. ఆ సంతోషపడిన సమయంలో అనేది భగవంతుడు మీ అందున కృప కలిగి ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూగజీవాలకు వీలైనంత వరకు కూడా సహాయం చేసే విధంగా అనేది ఉండండి. మీ చుట్టుపక్కల ఏదైనా సరే మూగజీవం ఏదన్నా కాలు దెబ్బ తగిలినా లేదా ఆరోగ్య పరిస్థితి ఏదైనా బాగోపోయినా ఏది ఎవరైనా పెంచలేక ఆ రోడ్ల మీద వదిలేసిన మీకు కానీ ఇన్ఫర్మేషన్ అందిందంటే మనం ఇక్కడ అడ్రస్ ఇంకోసారి చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రుస్తుంబాద ఏరియా జగన్నాథ స్వామి వారి గోశాల ఇక్కడ తీసుకొచ్చి అనేది మీరు వదిలిపెట్టచ్చు. వీళ్ళ పర్యవేక్షణలో అనేది చాలా చక్కగా ఆరోగ్యంగా అనేది ఎటువంటి డిసీజ్ వచ్చినా కూడా వీళ్ళు రికవరీ చేసి వాటిని అనేది పెంచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్.